మయాంగ్ అనేది చేతబడుల సామ్రాజ్యం అంటారన్నమాట. భయంకరమైన తంత్ర విద్యలన్నీ కూడాను అక్కడ చేస్తారు. ఓకే. ఉచ్చాటన, విద్వేషణ, పలాయన, ఇంక ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇవి తాంత్రిక్ కల్ట్స్ కూడా మనకు మయాంగులే చేస్తారు. అండ్ సమ్ మ్యాజిషియన్స్ కూడా ఉంటారు. ఇంకోటి ఏంటంటే రాహువు కంప్లీట్ రూల్ చేస్తూ ఉంటాడండి మయాంగ్ని. అందుకే మనకు ఎవరైనా కానీ లో ఎనర్జీ ఉన్న వాళ్ళు కానీ, మూన్ బాగలేని వాళ్ళు, రాహు దోషాలతో పీడితం చేసే వాళ్ళు కానీ ఎవరు మయాంగుకు పోకూడదని నా సలహా. అచ్చా, పోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలా అన్ని విదిలిచ్చేసి ఉంటారు. అంటే అంతటి ఎనర్జీ అనేది మనకు మయాంగ్లో ఉంటుంది. అట్లాంటి ఆ విదిలిచ్చిన శక్తులు ఏమవుతాయంటే ఎవరికైతే ఈ లో ఎనర్జీ మోడ్లో ఉన్నారో వాళ్ళకు తగులుకుంటాయి. అందుకే రాహు అనేవాడు చాలా భయంకరంగా ఇది చేస్తాడు. అందుకే లో ఎనర్జీ ఉన్న వాళ్ళు జాతకంలో మయాంగుకు పోకపోవడం చాలా మంచిది. ఇప్పుడు మీరు అక్కడే నేర్చుకున్నారు కదా? అవును సార్, నాకు 4 గురువులు ఉన్నారు అక్కడ మయాంగ్. నో మయాంగు, కామాఖ్య, కాశీ ఒకరు, తర్వాత రిషికేశ్. రైట్. మయాంగ్లో మీరు ఏం నేర్చుకున్నారు ఇంతకి? మయాంగులో షట్కర్మలని నేర్చుకున్నాను. అచ్చా, షట్కర్మలు నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే అంత తొందరగా కూడా వాళ్ళు అనుజ్ఞ ఇవ్వరు. అవునా? నేను ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి నేర్చుకోగలిగాను. ఏం నేర్చుకున్నారు అంటే ఆ సీక్రెట్ విద్య? అట్లా కాదు సార్, ఇవన్నీ గుప్త తంత్రాలు కదా. షట్కర్మలు అంటే ఇవే వశీకరణ, ఆకర్షణ, ఇలాంటివన్నీ, ఉచ్చాటన. ఓకే. అవును, నేను ఆకర్షణ విన్నాను కానీ ఉచ్చాటన ఏంటి గురు? సార్, ఉచ్చాటన అంటే ఒకరిని అక్కడ నుంచి లేపడేయడం అనమాట. అంటే లేపడేయమంటే ఆ లేపేయడం కాదు, మనకి ఎవరైనా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు కదా, సో అట్లాంటి వాళ్ళకు అంటే శత్రువుని సర్వనాశనం చేయొచ్చండి. ఉచ్చాటన ప్రక్రియ ద్వారానే చేస్తా అంటారు ఇవన్నీ కూడా. మనకు అన్ని ప్రాపర్గా మనము ఇది చేసుకున్నప్పుడు శత్రువులకి మనము ప్రాపర్గా ఉచ్చాటన ప్రక్రియ చేసేసి వాళ్ళ నుంచి ఎటువంటి ట్రబుల్స్ రాకోకుండా మనం చూసుకోవచ్చు. అంటే ఇంకోటి విన్నాను గురూజీ, ఈ ఉచ్చాటన ప్రక్రియలో శత్రువు కాలి కింది మట్టి సేకరిస్తారట. ఏం చేస్తారు ఆ మట్టితో? సో ఈ మట్టిని ఏం చేస్తారంటే ఒక తాంత్రిక ప్రక్రియ ఉంటుంది. ఆ తాంత్రిక ప్రక్రియలో కొంతమంది ఒక ఎనర్జీస్ తీసుకుంటారు ఈ షట్కర్మల్లో. అంటే అక్కడ ఒక 8 ఎనర్జీస్ కావాలి ఆ మట్టికి. సో అప్పుడు ఆ 8 ఎనర్జీస్కి సంబంధించిన కొంతమంది బాయ్స్ని పిలిపిస్తారు. సో ఇలా యూస్ చేసి ఆ 8 ఎనర్జీస్ని తీసుకొని అప్పుడు కావాల్సిన ఉచ్చాటన ప్రక్రియ చేస్తారండి. దీనిలలో సమ్ టైమ్స్ బాయ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బాయ్ అనేవాడు కుజ ఎనర్జీ, అమ్మాయి ఎలా అయితే శుక్ర ఎనర్జీ అంటారో బాయ్ అనేవాడు కుజ ఎనర్జీ అనమాట. అంటే హై రెండ్ ఎనర్జీ ఉన్న కుజుల్ని తీసుకుంటారు ఇందులో. ఎందుకంటే కుజుడు కొట్లాటలకి చాలా యుద్ధపిపాస కుజుడు. అందుకే చూడండి, కుజునికి మనకు సుబ్రహ్మణ్య స్వామి పెట్టారు కుజదోషం ఉన్నప్పుడు. ఎందుకు? ఆయన కూడా గాడ్ ఆఫ్ వార్. ఓకే. ఉచ్చాటన అంటే ఏంది, మనం ఒకటితో ఇది చేసేసేయాలి కదా. సో అందుకని దీంట్లో బాయ్స్ని యూస్ చేస్తారు. అంతెందుకు సార్, మీకు ఉచ్చాటన ప్రక్రియల్లో ఇప్పుడు చూడండి, ఒక మంత్రం ఉంటుంది, కొన్ని మంత్రాలు ఉంటాయి, బాగా కొట్లాటలు జరుగుతుంటాయి ఎప్పుడైనా రోడ్లలో, మన వీధుల్లో. అక్కడ జస్ట్ ఒక 3 minutes కూర్చొని ఆ కొట్లాట జరిగే సమయంలో కూర్చొనన్నా నిలబడో ఆ మంత్రం చెప్పినా చాలా ఉచ్చాటన అనేది జరిగిపోతుంది అనమాట. కొట్లాడేటప్పుడు అంత ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఆ ఎనర్జీలో ఎనర్జీ కలిసిపోయి మన శత్రువుని సర్వనాశనం చేస్తుంది. అట్లాంటి మంత్రాలు కూడా ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఈవెన్ ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి, చాలా ఫ్లవర్స్. మీకు ఆకర్షణ కావాలంటే ఏవేవో చేస్తూ ఉంటాం మనం తంత్రాలు. ఒక ఫ్లవర్స్ తోట ఉంటుంది కదా, అట్లా పూల తోట లేకపోయి కూడా కొన్ని మంత్రాలు చెప్పచ్చు, చాలా మంచి ఆకర్షణ జరుగుతుంది. సో ఇలా మనం రకరకాలుగా ఈ ఉచ్చాటన కానీ, ఆకర్షణ కానీ, విద్వేషణ, పలాయన, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు షట్కర్మలు అంటారు. గురుగారు, మరి ఇలాంటి భయంకరమైన తాంత్రిక విద్యలు చేస్తారు కదా, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏం ప్రాబ్లం కాదా? నో దానికి సంబంధం సార్. నేనే కాదు, ప్రతి తాంత్రిక్ కూడాను ఇట్లాంటివి చేసేవాళ్ళు ప్రాపర్ కేరింగ్ అనేది తీసుకుంటారండి. ప్రాపర్ కేరింగ్ తీసుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే కొన్నిసార్లు వాళ్ళ కర్మను ఈ తాంత్రికులు అనుభవించాల్సి వస్తుంది. నేను అంటే ఈ డౌట్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది, ఎట్లా అని. తర్వాత అర్థమైంది, నేను మా గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు కానీ ఎట్లప్పుడు అర్థమైంది, ఓకే ఆ ఎనర్జీస్ని మళ్ళీ మనమే ప్రాపర్గా చేయలేకపోతే మన మీదకే వస్తాయి అవి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఇట్లాంటి గురూజీ, ఆయన అదే చెప్తాడు, ఒకరోజు చెప్తాడు, నెక్స్ట్ డే ఖాళీ ఉంటాడు. ఏంటి అంటే నేను మళ్ళీ వాటిని ఎనర్జీస్ని తీసుకోవాలి,
నేను ఎవరైతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళ ఎనర్జీస్ మొత్తం తీసుకుంటా కదా, చెడు ఎనర్జీని, దాన్ని వదిలించుకోవడానికి నాకు ఒక రోజు పడతా అంటాడు ఆయన. సార్ జపాలు ఉంటాయి సార్ భయంకరంగా. ఆ, అంతెందుకంటే మనకు సాత్వికంగా కూడా ఏదైనా మిస్టేక్ జరిగితే బ్రాహ్మణులు పక్కాగా జపం చేసుకుంటారు గాయత్రి. ఓకే. అంటే రిమూవింగ్ అనమాట, ఆ నెగిటివ్ ఎనర్జీ రిమూవింగ్. సో ఇలాగే దీంట్లో ఎట్లంటే మనం చేసే ఆ కల్ట్ను బట్టి ధూమావతి చేయాలా, లేదంటే యక్షిణి సాధన చేయాలా, ఇట్లా అనేది ఉంటాయి. దాన్ని చేసుకొని దానిని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారండి. రైట్ గురుగారు. ఇప్పుడు మీరు తాంత్రిక విద్యలు అనే దాని టాపిక్లో మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఈ భార్య భర్తలు విడిపోతుంటారు కదా గురుజీ, అకారణంగా కొందరు విడిపోతుంటారు, లేదా సడన్గా గొడవలు మొదలై విడిపోతుంటారు. దీనికి ఈ ఈ గొడవలే కారణమా, బ్లాక్ మ్యాజిక్ రీజన్ ఉంటుందండి దీని వెనకాల? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు నా దగ్గర చాలా కేసెస్ ఇట్లనే వస్తూ ఉంటాయి. ఆ, చాలా బాగున్నాడండి అంటే అమ్మ వాళ్ళు భార్యలు చెప్తారనమాట, బాగున్నాడు, సడన్గా ఒక అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది, ఇంకా అటువైపు తిరుక్కున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఇట్లా నిజంగా అదొక బతుకు జట్కా బండి ప్రోగ్రామే అనమాట. వినడానికి చాలా పాపం అనిపిస్తుంది. ఏం చేద్దాం సార్, ఇంకా నా చేతన దగ్గరికి వాళ్ళకి చెప్తాను, చూడమ్మా ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తాను. ఇంకా అట్ ది సేమ్ టైం భర్తలు కూడా అంతే. వీళ్ళేదో మంచిగా ఉంది అనుకుంటారు, ఆమె సడన్గా వేరే అతనితో అఫేర్ పెట్టుకొని ఉంటుంది అనమాట. మనం చూస్తుంటాం కదా సార్ యూట్యూబ్లో కానీ దీనిలలో పట్టుబడము, వీడియోస్లో పట్టుబడము, అవును. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకు ప్రాపర్గా తాంత్రిక విధి విధానంలో కొన్నిసార్లు ఆకర్షణ క్రియలు ఉంటాయి, కొన్నిసార్లు ప్రాపర్గా ఉండడానికి కామాఖ్యలో పూజలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఎట్లాంటి సెట్ అవుతుందా అనే దాన్ని బట్టి చూడాలి. ఇంకా కొన్ని ఇళ్ళల్లో అత్తపోరు ఉంటుంది విపరీతంగా. దారుణంగా. అవును. ఈ కోడలికి అత్త ఉండకూడదు అంటది. అత్త ఏమి కోడు కలిసి ఉండొద్దు అనుకుంటా. ఎందుకంటే ఈమె సైకలాజికల్గా వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటుంది. సో కోడల్ని కొడుకునే కలవనీది అనమాట. వీళ్ళు బయటికి పోయినా ఈమెకు ఇబ్బంది. అవును. ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు కొందరు స్త్రీలు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది గురుజీ? పరిస్థితి అంటే ఏ రకంగా? అంటే కర్మ పరంగా, కర్మ సిద్ధాంత పరంగా ఖచ్చితంగా సార్. ప్రతి ఒక్క దానికి శిక్షలు అనేవి పక్కా ఉంటాయి. అవునా? మన గరుడ పురాణం కూడా చెప్పింది, ఎవరైతే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళకు పక్కా పైన ఒక యూపస్తంభం అంటే ఎర్రగా కాల్చిన ఒక స్తంభానికి వీళ్ళు బట్టలు ఇప్పించి కరిపించేస్తారంట, గ్రిల్ చికెన్ కాలినట్టు. సో ఇవన్నీ ఉంటాయి సార్ ఖచ్చితంగా. ఇంట్లో ఏమంటే ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు చాలా బాధ అవుతుందండి నాకు. కొన్నిసార్లు వాళ్ళు ఫోటోలు పెడతారు, వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా ఉంటారు జంట, వీడికో ఆమెకో మాయరోగం పుట్టింటుంది. వీడికి మాయరోగం పుడితే ఎవరో ఒక ఆమెను ఇది చేసుకుంటాడు, ఈమెకు మాయరోగం పుడితే వేరే అతన్ని ఇది చేసుకుంటాడు. మరి దీనిలో మందు ప్రభావం అని ఒకటి ఉంటుంది సార్. మందు పెడతారంటారు కదా, వశీకరణానికి మందు పెడతారంటారు. ఈ మందు ప్రభావాలు అయితే ఎంత వరస్ట్గా ఉంటాయంటే పిచ్చెక్కిచ్చేస్తారు లాస్ట్కి. వాళ్ళే లోకం, ఇంకా వాళ్ళే లోకము. ఒక భార్య భర్తకే పెట్టేస్తుంది తల్లి నుంచి విడగొట్టడానికి, ఒక తల్లి కొడుక్కే పెడుతుంది భార్య నుంచి విడగొట్టడానికి. ఇట్లాంటివి ఉన్నాయి.